తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. రుణమాఫీపై కీలక అప్డేట్ ఇచ్చిన ప్రభుత్వం. తెలంగాణలో తొలి ఏకాదశి రోజున రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 17న ఏకాదశి, ఆగస్టు 15 లోపు 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కొలిక్కి వస్తుండటంతో ఇదే ముందు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు మళ్లీ రుణం తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా అధికారులు కూడా ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. పాస్బుక్లు, రేషన్ కార్డులు ఉన్న వారికి రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే చాలా మందికి ఈ ప్రయోజనం లభించకపోవచ్చు. ఎందుకంటే చాలా మందికి రేషన్ కార్డులు లేవని చెప్పుకోవచ్చు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఉద్యోగులను ఈ రుణమాఫీ నుంచి మినహాయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కేబినెట్ లో చర్చించి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2018 డిసెంబర్ 12 నుంచి తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తోంది. కాగా 2 నుంచి 3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది. తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. నిబంధనలను అమలు చేస్తే రుణమాఫీ ప్రయోజనం కొంతమందికి మాత్రమే వర్తించే ఛాన్స్ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ఒక రైతుకు మాఫీ జరిగి మరో రైతుకు మాఫీ జరగకపోతే అప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఈ క్రమంలో రైతు రుణమాఫీ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. కాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కూడా కొంతమందికే వర్తిస్తోందనే వాదనలు ఉన్నాయి. చాలా మందికి ఈ బెనిఫిట్ లభించడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.